ఈ మిస్టేక్స్ గురించి నాకు ఎవరు చెప్పలేరు, నేను యాజ్ ఏ బిగినర్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా జెన్యూన్ ట్రేడర్స్ చాలా తక్కువగా ఉన్నారు. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. బట్ ఈ మిస్టేక్స్ చెప్పాలంటే నాకు ఆడియన్స్ తక్కువ ఉన్నారు, యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. బట్ అయినా సరే మీకు యాజ్ ఏ బ్రదర్ గా, ఒక తమ్ముడిలా, యాజ్ ఏ ఫ్రెండ్ గా ఎప్పుడు మీకోసం ఉంటాను. మీకు ఎప్పుడు ఏం డౌట్ ఉన్నా మీరు ట్రేడింగ్ లో చేసిన మిస్టేక్స్ ని నాతో షేర్ చేసుకోండి, మీ డౌట్స్ ని అడగండి, క్లారిఫై చేసుకోండి, బిగ్ లాసెస్ నుండి తప్పించుకోండి యాజ్ ఏ బిగినర్ ట్రేడర్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం, మై నేమ్ ఇస్ శ్రీకాంత్. వెల్కమ్ టు శ్రీకాంత్ ట్రేడర్ తెలుగు. లెట్స్ స్టార్ట్. బిగినర్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, మీరే కాదు నేను కూడా చాలా మిస్టేక్స్ చేసిన బిగినింగ్ లో. ఆ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మిస్టేక్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ బిగ్. మీన్స్ స్టార్టింగ్ లోనే పెద్ద క్యాపిటల్ తో స్టార్ట్ చేయడం. యూ కెన్ నెవర్ డూ దిస్ మిస్టేక్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వరస్ట్ మిస్టేక్ దట్ యూ కెన్ డూ యాజ్ ఎ బిగినర్ ట్రేడర్. నువ్వు ఎప్పుడైతే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తావో యూ నీడ్ టు మేక్ షూర్ దట్ ఫస్ట్ 90 days లో తక్కువ రిస్క్ తీసుకోవాలి. బికాస్ నువ్వు స్టార్టింగ్ లోనే 50,000, 1 lakh, 2 lakh, I have seen people invest 10 lakh in the first deposit. I don't know నీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది అని, బట్ మీ దగ్గర ఎంతైతే క్యాపిటల్ ఉందో అది నీకు బిగ్ అనిపిస్తే దాన్ని ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయకు. ఒకవేళ నీ దగ్గర 50,000 ఉన్నాయి ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయడానికి అంటే 10,000 ఇన్వెస్ట్ చేయి. 1 lakh ఉన్నాయి ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయడానికి అంటే 20,000 ఇన్వెస్ట్ చేయి. నీకు ఈ అమౌంట్ అవసరం లేదు, ఈ అమౌంట్ పోయినా నాకు ప్రాబ్లం లేదు అని అనుకుంటేనే ఆ అమౌంట్ ని ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయి. ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయితే మీ పేరెంట్స్ ఎగ్జామ్ ఫీ అని, కాలేజ్ ఫీ అని అమౌంట్ పంపిస్తారు కదా, సో ఆ అమౌంట్ ని ఎప్పుడు ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయకు. బికాస్ ఐ నో 100% లాస్ అవుతావు. బికాస్ ఇది నీ ప్యాకెట్ మనీ కాదు. ఎగ్జామ్ ఫీ, కాలేజ్ ఫీ అంటే మ్యాండేటరీ పేమెంట్స్. ఈ మనీతో ట్రేడింగ్ చేస్తే మైండ్ కామ్ గా ఉండదు. ఫియర్ ప్లస్ ప్రెషర్ వల్ల ఓవర్ ట్రేడింగ్ చేస్తావు, క్విక్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ చేస్తావు. సో లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామ్ ఫీ కట్టాలి అనే ఒక ప్రెషర్ మైండ్ లో ఉంటుంది. సో లాస్ అవ్వకూడదు అనే మైండ్ సెట్ వస్తుంది. ఈ మైండ్ సెట్ తో ట్రేడింగ్ చేస్తే కరెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఇంపాసిబుల్. సో డోంట్ డూ దట్ మిస్టేక్. ఓకే, 90% ఆఫ్ ద ట్రేడర్స్ క్విట్ ట్రేడింగ్ ఇన్ ఫస్ట్ 90 days బికాస్ దే లూజ్ ఆల్ ఆఫ్ దేర్ ఫస్ట్ డిపాజిట్. ఏదైతే ఫస్ట్ డిపాజిట్ చేస్తారో 90% ఆఫ్ ద పీపుల్ లాస్ చేస్తారు. సో డోంట్ బీ వన్ ఆఫ్ దెమ్. స్మాల్ క్యాపిటల్ తో స్టార్ట్ చేయి, స్లోగా గ్రో చేయి. మార్కెట్ అర్థమవుతుంది, రిస్క్ మేనేజ్మెంట్ చేయగలుగుతున్నా అంటే అప్పుడు క్యాపిటల్ ని ఇంక్రీజ్ చేయి. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్ దట్ దిస్ ఈస్ అన్కన్వెన్షనల్ పాయింట్ బట్ ఇంపార్టెంట్. నాట్ టెల్లింగ్ పేరెంట్స్ అబౌట్ ట్రేడింగ్. మీ పేరెంట్స్ కి చెప్పకపోవడం. చాలా మంది పేరెంట్స్ కి తెలియకుండా ట్రేడింగ్ చేస్తారు. అండ్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ ఫెయిల్డ్ ఇన్ ట్రేడింగ్. స్పెషల్లీ బాయ్స్ లో ఒక మెంటాలిటీ ఉంటుంది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ రిలేట్ టు దిస్ దట్ నేను 18 years లో ఉన్నప్పుడు ఫిక్స్ అయినా ఇంట్లో ₹1 కూడా తీసుకోవద్దని. నేను ఎప్పుడు ఇంట్లో అమౌంట్ అడగలేదు. ఐ డోంట్ నో దట్ బయట 20 rupees కి పోహా అని ఉంటుండే, అది తినేవాడిని. ఒక్కొక్కసారి అది తినడానికి కూడా అమౌంట్ లేకుంటుండే. తినకుండా ఉంటుండే బట్ ఇంట్లో ఎప్పుడు అమౌంట్ అడగలేదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ నేను ఈ ప్రొఫెషన్ తీసుకుంటున్నా, దీంట్లో లాస్ కూడా కావచ్చు అని మీ ఇంట్లో వాళ్ళకి, మీ పేరెంట్స్ కి తెలియాలి. అండ్ రిమెంబర్ దిస్, ఒకవేళ మీ పేరెంట్స్ కి తెలిసి ఉందంటే ట్రేడింగ్ లో నువ్వు ఏం మిస్టేక్ చేసినా, ఎంత పెద్ద లాస్ వచ్చినా వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి నువ్వు సింగిల్ గా కూర్చొని ఏడ్చే అవసరం లేదు, సింగిల్ గా కూర్చొని బాధపడే అవసరం లేదు. నాన్న సపోర్ట్, అమ్మ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ 1 call మోర్ దెన్ ఎనఫ్. నీకు ధైర్యంగా ఉంటుంది. నేను చెప్పట్లేదు ట్రేడింగ్ లో మిస్టేక్ చేయని, బట్ ఒకవేళ ట్రేడింగ్ లో మిస్టేక్ అయితే, లాస్ అయితే మీతో పాటు ఒకరు ఉండాలి. అట్లీస్ట్ టెల్ యువర్ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్ కి చెప్పు, నేను ఈ రిస్క్ తీసుకుంటున్నా, ఈ ప్రొఫెషన్ తీసుకుంటున్నా, ఇక్కడ లాస్ కూడా కావచ్చు అని. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్ దట్ మమ్మీ డాడీ అమౌంట్, ఫ్రెండ్స్ అమౌంట్ ఆర్ లోన్ తీసుకొని ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయడం డిసప్పాయింటింగ్. రిమెంబర్ దిస్, నువ్వు వర్క్ చేసి కష్టపడి సంపాదించిన అమౌంట్ మాత్రమే నీవి. మీ మమ్మీ డాడీ సంపాదించిన అమౌంట్ నీవి కావు. మమ్మీ డాడీ అమౌంట్ ని రిస్క్ లో పెట్టకండి. ఓకే, ఓన్లీ ఇన్వెస్ట్ యూ కెన్ అఫోర్డ్ టు లూజ్. అండ్ నువ్వు కష్టపడి, నువ్వు వర్క్ చేసి సంపాదించిన అమౌంట్ మాత్రమే ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయి. లోన్ కూడా తీసుకోకు. నేను ఏదో నోటికి ఏదో సార్ చెప్పట్లేదు. నేను కూడా మీ స్టేజ్ నుండే వచ్చాను యాజ్ ఏ బిగినర్ గా. నేను బిగినింగ్ లో చాలా అమౌంట్ లాస్ చేశాను. ఆల్మోస్ట్ 1 lakh దాకా అమౌంట్ లాస్ చేశాను. అండ్ ఫ్రెండ్స్ దగ్గర 50,000 తీసుకొని మళ్ళీ సెకండ్ డిపాజిట్ చేసి మళ్ళీ ట్రేడింగ్ చేశాను. సో లాస్ అయిన అమౌంట్ ని రికవర్ చేశాను అండ్ ప్రాఫిట్ కూడా చేశాను. బట్ అందరికీ ఇలా జరగదు. సెకండ్ టైం ఇన్వెస్ట్ చేసిన 50,000 కూడా లాస్ అంటే అప్పుడు ఏంటి నా సిచ్యువేషన్? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుండే. బట్ ఆ లోన్ క్లియర్ చేయడానికి నేను ఏదైనా చేస్తుంటే, వేరే వాళ్ళ అమౌంట్ నా దగ్గర పెట్టుకోను, అది ఎలాగైనా సరే రిటర్న్ చేస్తుంటే. సో ఇది థర్డ్ పాయింట్. ఎప్పుడైనా సరే లోన్ అమౌంట్ తో గానీ, మమ్మీ డాడీ అమౌంట్ తో గానీ ట్రేడింగ్ చేయకు. ఓకే, అండ్ ఫోర్త్ పాయింట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్ ఫ్రమ్ ద మార్కెట్. మార్కెట్ లో ఎప్పుడైనా సరే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో. కొంచెం కొంచెం ప్రాఫిట్ చేయి. ఏదో ఒక రోజు పెద్ద ప్రాఫిట్ చేస్తాను, బట్ ఇప్పుడు కొంచెం కొంచెం ప్రాఫిట్ చేస్తాను. ఈ మైండ్ సెట్ ఉంటే చాలా ముందుకు వెళ్తావు.
చాలా ప్రాఫిట్ చేస్తావు, చాలా సంపాదిస్తావు. బట్ స్టార్టింగ్ లోనే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే 1 lakh ని 2 lakh చేస్తా, 2 lakh ని 4 lakh చేస్తా అనుకుంటే ఉన్న క్యాపిటల్ కూడా వైప్ అవుట్ అవుతుంది, జీరో అవుతుంది. ఇది చిట్ ఫండ్స్ కాదు బ్రో, లక్ష్మీ చిట్ ఫండ్స్ కాదు. 1 month లోనే అమౌంట్ డబుల్ కావడానికి. దిస్ ఈస్ ట్రేడింగ్ మై ఫ్రెండ్. ఇట్ టేక్స్ టైమ్, ఇట్ టేక్స్ మంత్స్, ఇట్ టేక్స్ ఇయర్స్. ఇయర్స్ కాకుండా అట్లీస్ట్ మంత్స్ అయినా పడుతుంది జస్ట్ బికమ్ ప్రాఫిటబుల్ ట్రేడర్. సో రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో. మంత్లీ 10% ప్రాఫిట్ చేయి, 20% ప్రాఫిట్ చేయి, 30% ప్రాఫిట్ చేయి, స్లోగా గ్రో చేయి, సేఫ్ గా గ్రో చేయి. ఏదో ఒక రోజు 10,000 క్యాపిటల్ 1 lakh అవుతుంది, 1 lakh క్యాపిటల్ 10 lakh అవుతుంది, 10 lakh క్యాపిటల్ 1 CR కూడా అవుతుంది. ఏదో ఒక రోజు అవుతుంది, బట్ ఇప్పుడు కాదు. స్లోగా క్యాపిటల్ గ్రో అవుతుంది. ఓకే, డోంట్ ఎక్స్పెక్ట్ ఎ లాట్ ఫ్రమ్ ద మార్కెట్. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. అదర్ ట్రేడర్స్ లైఫ్ స్టైల్ ని చూసి అట్రాక్ట్ కాకు, దుబాయ్ కార్ ని చూసి అట్రాక్ట్ కాకు. రెంటల్ కు తీసుకుంటారు మై ఫ్రెండ్, కార్స్ ని రెంట్ కి తీసుకొని సోషల్ మీడియాలో వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. దుబాయ్ కార్స్ ఫేక్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఫేక్. అన్ని సోషల్ మీడియాలో పీపుల్ ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. సో డోంట్ అట్రాక్ట్ టు దెమ్. ఓకే, నాకు తెలిసిన చాలా మంది ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళు అసలు ట్రేడింగే చేయరు. వాళ్ళు ట్రేడింగ్ కోర్సెస్, ట్రేడింగ్ ప్రొడక్ట్స్, ట్రేడింగ్ బ్రోకర్స్ ప్రమోట్ చేసుకొని లింక్స్ ఇచ్చి అది చేసి ఇది చేసి ఈ విధంగా అమౌంట్ సంపాదిస్తున్నారు. సో అదర్ ట్రేడర్స్ లైఫ్ స్టైల్ ని చూసి అట్రాక్ట్ కాకు, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో. దట్స్ ఇట్ మై ఫ్రెండ్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, దట్ నాట్ టేకింగ్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఫ్రమ్ ద మార్కెట్. ఇది చాలా పెద్ద మిస్టేక్. సి, ఒకవేళ నీ ట్రేడింగ్ రైట్ డైరెక్షన్ లో నడుస్తుంది, ప్రాఫిట్ చేస్తున్నావు అంటే బ్రేక్ తీసుకో. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు మంత్లీ 1 lakh దాకా ప్రాఫిట్ చేస్తున్నావు, బట్ ఈసారి 1 week లోనే 1 lakh ప్రాఫిట్ చేసావు. సో నెక్స్ట్ 2-3 weeks వరకే అసలు మార్కెట్ దగ్గరకే వెళ్ళకు. టేక్ బ్రేక్. మార్కెట్ లో నీ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో, నువ్వు అనుకున్న ప్రాఫిట్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో, దెన్ రిలాక్స్, బ్రేక్ తీసుకో. ఒకవేళ నీకు ప్రాఫిట్స్ రాకుండా లాసెస్ అవుతున్నా అంటే కూడా బ్రేక్ తీసుకో. 2-3 days బ్రేక్ తీసుకో. నీ మిస్టేక్స్ ఏం లేదు బ్రో, మార్కెట్ కరెక్ట్ నడుస్తలేదు. సమ్ టైమ్స్ యు ఆర్ గోనా లూజ్ మనీ వెన్ ఈవెన్ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. యాజ్ ఎ బిగినర్ గా నువ్వు అనుకుంటావు నేనే మిస్టేక్ చేసినా, నాదే తప్పు ఉంది అని. బట్ యాజ్ ఎ బిగినర్ గా ఉన్నప్పుడు నేను కూడా చాలా మిస్టేక్ చేశాను, చాలా లాసెస్ చేశాను. నువ్వు 5,000 లాస్ అయినందుకు ఫీల్ అవుతున్నావు. సేమ్ మిస్టేక్ చేసి నేను 50,000 లాస్ చేసుకున్నా. బట్ నాకు తెలుసు మార్కెట్ అప్పుడప్పుడు తీసుకుంటుంది అని. మార్కెట్ ఎంతైతే ఇస్తుందో అంత తీసుకుంటుంది కూడా. సో మార్కెట్ నుండి బ్రేక్స్ తీసుకో. ప్రాఫిట్ చేసావు, చాలా పెద్ద ప్రాఫిట్ చేసావు, బ్రేక్ తీసుకో, చిల్ అవ్వు, ఎంజాయ్ యువర్ ప్రాఫిట్స్. ఓకే, మరి మార్కెట్ లో లాస్ వచ్చింది, 2-3 days బ్రేక్ తీసుకో, రిలాక్స్ అవ్వు, నెక్స్ట్ డే ఫ్రెష్ గా స్టార్ట్ చేయి. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ కూడా దీనికి రిలేట్ అయి ఉంటుంది, దట్ గోయింగ్ టు బి నాట్ ఎంజాయింగ్ యువర్ ప్రాఫిట్. నా క్యాపిటల్ గ్రో అవుతుంది, నా క్యాపిటల్ 1 lakh అయింది, నేను పని చేస్తా, ఈ 1 lakh ని 2 lakh క్యాపిటల్ చేసి అప్పుడు విత్డ్రా చేస్తా. డోంట్ డూ దిస్ మిస్టేక్. 1 lakh ని 2 lakh చేద్దాం అనే ప్రాసెస్ లో 1 lakh క్యాపిటల్ కూడా లాస్ అవుతుంది, అగైన్ జీరోకి వస్తుంది. సో 1 lakh నుండి 50,000 విత్డ్రా చేయి, 50,000 ట్రేడింగ్ అకౌంట్ లో పెట్టు. ఈ 50,000 తో మళ్ళీ 1 lakh చేయడానికి ట్రై చేయి. 50,000 ఏదైతే విత్డ్రా చేశావో దాంతో మమ్మీకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వు. నాన్నకి బైక్ కొనాలనుకుంటే బైక్ కొను, మమ్మీకి గోల్డ్ కావాలంటే గోల్డ్ చేయించు, నువ్వు మొబైల్ తీసుకోవాలనుకుంటే మొబైల్ తీసుకో, నీ గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గిఫ్ట్ ఇవ్వు, ఏదైనా చేయి. ఇట్ ఈస్ బెటర్ స్పెండింగ్ దట్ మనీ దెన్ లూజింగ్ దట్ మనీ. అమౌంట్ ఖర్చు చేయడం బెటర్ దెన్ లూజింగ్ దట్ మనీ ఇన్ ద ట్రేడింగ్. జెన్యున్ గా చెప్తున్నా, అమౌంట్ ని లూజ్ చేసుకోవడం కంటే ఖర్చు చేయడం బెటర్. ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ గివింగ్ ఇట్ యువర్ ఆల్ ఆర్ డిసైడింగ్ టు చూస్ ట్రేడింగ్ యాజ్ ఎ కెరియర్ టూ సూన్. అంత తొందరగా డిసైడ్ కాకు ట్రేడింగ్ నా కెరియర్ అని. ఇంకా 6 months కూడా కాలేదు మార్కెట్ లోకి వచ్చి, 6 months ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఇప్పుడే డిసైడ్ అవుతున్నావు ట్రేడింగ్ నా కెరియర్, జాబ్ వదిలేస్తా అని. నో బ్రో, గివ్ ఇట్ టైమ్. ఎవ్రీ బిజినెస్, ఎవ్రీ ప్రొఫెషన్, ఎవ్రీథింగ్ నువ్వు ఏది చేయాలనుకున్నా, ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఇట్ గోయింగ్ టు టేక్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇయర్స్ ఆఫ్ ఇంటర్న్షిప్. అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. 6 months కూడా కాలేదు ట్రేడింగ్ స్టార్ట్ చేసి, అప్పుడే ఎలా డిసైడ్ అవుతావు బ్రో ట్రేడింగ్ నా కెరియర్ అని? గివ్ ఇట్ టైమ్, టైం ఇవ్వు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకవేళ నువ్వు ట్రేడింగ్ ని తొందరగా కెరియర్ గా చూస్ చేసుకుంటే సెకండ్ ఆప్షన్ ని క్లోజ్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా జాబ్ వస్తే దాన్ని రిజెక్ట్ చేస్తావు, ఆల్రెడీ ట్రేడింగ్ ని కెరియర్ గా చూస్ చేసుకున్నా కదా అని. సో ఇలా చేయకు. ఒకవేళ ట్రేడింగ్ వర్కౌట్ కాకుంటే ఇంకో ఆప్షన్ చూసుకో, బిజినెస్ చేసుకో, పార్ట్ టైం చేసుకో, బట్ ట్రేడింగ్ అయినా కెరీర్ అనుకుని వచ్చిన ఆప్షన్స్ ని మిస్ చేసుకోకు. ఓకే, తొందరపడి డిసైడ్ కాకు, టైం ఇవ్వు, ఆలోచించి డిసిషన్ తీసుకో. ఇది నాకు వర్క్ అవుతుంది, సో ఐ కెన్ డిసైడ్. 2-3 years తర్వాత ట్రేడింగ్ లో నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, సో అప్పుడు డిసైడ్ గా, ఓకే ఇది నాకు వర్క్ అవుతుంది, నేను చేయగలను, ట్రేడింగ్ ని యాజ్ ఏ కెరీర్ గా చూస్ చేసుకుంటున్నాను అని. అండ్ ఒకవేళ నువ్వు ట్రేడింగ్ ని యాజ్ ఏ కెరీర్ గా చూస్ చేసుకుంటే ట్రస్ట్ మీ, చాలా ముందుకు వెళ్తావు, చాలా ప్రాఫిట్ చేస్తావు, చాలా సక్సెస్ అవుతావు. బట్ కొంచెం టైం ఇవ్వు. అండ్ ఇంకో మిస్టేక్ చాలా మంది చేస్తారు యాజ్ ఎ బిగినర్ గా, ఎవ్రీ డే ట్రేడింగ్ చేయడం. ప్రతిరోజు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఎప్పుడైనా సరే మైండ్ లో టెన్షన్ ఉంటే, ఇంట్లో గొడవ అయింది,
ఫ్రెండ్ తో గొడవైంది, గర్ల్ ఫ్రెండ్ తో గొడవైంది, చాలా దూరం జర్నీ చేసావు, స్ట్రెస్ లో ఉన్నావు, నిద్ర లేదు అంటే ట్రేడింగ్ చేయకు. వెన్ యు ఆర్ నాట్ ఇన్ యువర్ పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్, డు నాట్ ట్రేడ్. ఎప్పుడైతే పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండదో అప్పుడు మిస్టేక్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, లాస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, మైండ్ కరెక్ట్ పని చేయదు, సైకాలజీ కరెక్ట్ పని చేయదు, రాంగ్ డిసిషన్స్ తీసుకుంటావు, రాంగ్ ట్రేడ్స్ తీసుకుంటావు. సో రిమెంబర్ దిస్, మైండ్ లో చిన్న టెన్షన్ ఉన్నా, చిన్న ప్రాబ్లం ఉన్నా ఆ రోజు ట్రేడింగ్ చేయకు. నువ్వు యాజ్ ఏ బిగినర్ గా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నావు కదా, సో ఆబ్వియస్లీ యూ విల్ లెర్న్ టు డీల్ విత్ దీస్ ప్రాబ్లమ్స్. బికాస్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎవ్రీ 7 days కి 2 days ఫక్డ్ అప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ లో అంటిల్ అన్లెస్ యూ గెయిన్ కంప్లీట్ కంట్రోల్ హెయిర్, అప్పటి వరకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, మైండ్ కరెక్ట్ ఉండదో అప్పుడు ట్రేడింగ్ చేయకు. మార్కెట్ ఎక్కడ పోదు బ్రో, 100 years వరకు ఇక్కడనే ఉంటుంది. థౌసండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి వెన్ యూ అండర్స్టాండ్ ద మార్కెట్, వెన్ యూ హ్యావ్ క్యాపిటల్. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద మిస్టేక్స్. నేను బిగినర్ గా ఉన్నప్పుడు ఈ మిస్టేక్స్ గురించి నాకు ఎవరు చెప్పలేదు, బట్ నేను అనుకుంటున్నా ఎవరైతే బిగినర్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ మిస్టేక్స్ గురించి తెలియాలి. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు. జెన్యున్ గా చెప్తున్నా, ఫేక్ కాదు. ఎవరైతే కోర్సెస్ అమ్ముతారో, ఎవరైతే లింక్స్ పంపుతారో వాళ్ళు జెన్యున్ కాదు. ఓకే, ఎవరైతే షో అప్ చేస్తున్నారో లైఫ్ స్టైల్, కార్స్, ఇట్స్ నాట్ ట్రూ. ఎవరైతే జెన్యున్ గా ప్రాఫిట్ చేస్తున్నారో వాళ్ళు షో అప్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది వాళ్ళు జెన్యున్ ట్రేడర్స్ అని. ఓకే, అండ్ దట్స్ ఇట్. ఐ హోప్ యు డూ వెల్ ఇన్ యువర్ లైఫ్. ఐ హోప్ యూ డూ ఈవెన్ బెటర్ దెన్ మీ. ఐ హోప్ మీ మమ్మీ డాడీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేస్తావని, ఐ హోప్ నీ డ్రీమ్స్ ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటావని. ఓకే, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో, బికాస్ ఐఎమ్ రైజింగ్ ద వారియర్స్. నేను ఇలాంటి ఫాలోవర్స్ ని బిల్డ్ చేస్తున్నా, ఇలాంటి వారియర్స్ ని బిల్డ్ చేస్తున్నా. ఎవరైతే రిస్క్ తీసుకొని సక్సెస్ అవుతారో, కష్టపడండి, డూ ఆర్ డై ఛాలెంజ్, బట్ నెవర్ గివ్ అప్. వి విల్ డూ ఇట్ టుగెదర్. ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే యూ కెన్ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, మెసేజ్ మీ ఆన్ టెలిగ్రామ్. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయి. ఎవరైతే బిగినర్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయి. సీ యూ గైస్, లవ్ యూ ఆల్, బాయ్.